నువ్వు ఆశువుగా పలికిన మాట నెరవేరునట్లు నీ నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకో. నువ్వు పలికిన దీవెన వచ్చిన అక్షరాల నెరవేరింది. నోరు అదుపు తప్పిందంటే నెరవేరదు. నోటిని నీవు అదుపులో పెట్టుకోగలిగితే నీ వాక్కు ఫలించేటట్టు నా దేవుడు చేస్తాడు. వారి పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మానక నేను ఆలకింతును అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఏది పలికితే జరిగిందండి. వాళ్ళు ఏది పలికితే జరిగింది. నేనే ప్రవక్తన, నేనే దైవజనుడైతే నిన్ను నీ 50 మందిని అగ్ని దిగొచ్చి కాల్చును కాకంటే 51 బూడిద కుప్పలైపోయారు అక్కడ. అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, దేవుని తిన్నని మార్గంలో చెడగొట్టడం మానవా, కొంతకాలము నీవు సూర్యుని చూడక అంధుడవైతు వాడుతువుగాక అని పలికితే ఆ క్షణంలోనే ఆ ఎలుమ అనేవాడి కళ్ళు పోయినాయి. అది పలికాడో లేదో అంతే దన్మని పోయినాయి ఒక దెబ్బకి. సెగ్గి పౌలుకు దడబుట్టింది. ఉండే జారిపోయి ఉంటుంది, వామ్మో నన్నేమన్నా పలుకుతాడేమో అని. చచ్చిపోయిన మనుషుడి దగ్గరికి వెళ్ళి అతన్ని ఎత్తి భయపడకండి అతని ప్రాణం అతనిలో ఉన్నదన్నాడు పౌలు. వాక్యం ఏం రాసింది? చనిపోయిన వాడై లేవనెత్తబడెను. ఎవరు? ఐతుకు మేడగది మీద నుంచి పడ్డాడు. అపోస్తల కార్యం 20వ అధ్యాయం చూడు, ఆ సన్నివేశం చదువు. చచ్చిపోయి లేపబడితే లేదు అతని ప్రాణం అతనిలో ఉందంటాడు. నిజంగానే ఉంది చూడు. 7వ వచనం, 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెలనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ప్రసంగాలు ఏంటో నిద్రపోయేవాళ్ళు ఇప్పుడే కదా, అప్పుడు కూడా ఉన్నారు. చదువు. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా, మరి చాలాసేపు ప్రసంగితే నిద్ర రాదయ్యింది. నిద్రభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై. మీటింగ్ 3 అంతస్తులో జరుగుతుంది. మీటింగ్ 3వ అంతస్తులో నుంచి పడ్డాడు కిందకి. చనిపోయిన వాడై ఎత్తబడెను. అది చనిపోయాడా బతికున్నాడా? చనిపోయిన వాడై ఎత్తబడెను. చచ్చిపోయాడు, డెడ్ బాడీ లేపారు, అయ్యో అని. చూడు పౌలు ఏమంటున్నాడో చూడు. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణమతిలో నున్నదని వారితో చెప్పెను. అదుగో, అతను చచ్చిపోయాడని ముందు చెప్పింది లేఖనం. తర్వాత ఏమంటుంది లేఖనం? అతని మీద పడి కౌగిలించుకొని తొందరపడకుడి, అతని ప్రాణమతంలో ఉన్నది అన్నాడు. ఇదిగో ప్రాణమతంలో ఉందనగానే నిజంగానే ప్రాణం వచ్చేసింది అతనికి. అయినయ్యా, యేసు ప్రభు నిన్ను స్వస్థపరచుచున్నాడు, లే, నీ పరుపు నీవే పరుచుకో అన్నాడు పేతురు. తీస్తారా చూస్తారా వచనం కూడా? పలికితే అంతే. అపోస్తలుల కార్యములు పేతురు ద్వారా కూడా మామూలు కార్యాలు చేయలే దేవుడు. 9వ అధ్యాయము అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 34వ వచనం చూడు. పేతురు అయినేయ 33వ వచనం. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన అయినయ అను ఒక మనుషుని చూచి పేతురు అంటున్నాడు, అయినయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా, వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురం ఉన్న వారందరూ అతన్ని చూచి ప్రభు తట్టు తిరిగిది. లుద్దా, షారోను అనే ప్రాంతాల్లో కాపురం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విషయాలు విని ప్రభు వైపు తిరిగారట. జస్ట్ పలికాడంతే, అయినయ్యా, యేసు ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, లేచి నీ పరుపు నువ్వే పరుచుకోవాయా. ప్రియులారా, గుండెల్లో ఒక భారం సేవకు వస్తే, సేవ చేస్తానికి లైన్లోకి వస్తే, దేవుని పని చేస్తుంటే ఆ భారం విశ్వాసుడుగా నీవు ఉండి అన్యజనులకు దేవుని శక్తి ఏందో చూపించొద్దు. దేవుని ఆత్మశక్తి ఏందో, ఆయన వాక్కు శక్తి ఏందో. దేవుని వాక్కు మన నోట కలిగి ఉండాలి.
మనము పలికినది దేవుని వాక్కుగా పరిణమించాలి. ఎంతమందికి అర్థమవుతుంది? అంత బ్యాలెన్స్లోకి మనం రావాలి.